కావుకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో బుధవారం జాయింట్ రిజిస్ట్రార్ జిల్లా సహకార అధికారి డి కృష్ణ, ఉద్యానవన శాఖ హెచ్ఓ శృతి, కావుకుంట్ల మండల వ్యవసాయ అధికారి శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు సాగుకు కావాల్సిన రసాయన ఎరువులు, యూరియా సరిపడంత ఉన్నదా అని పిఎసిఎస్ సెక్రటరీ బషీర్ను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ, డ్రిప్ సబ్సిడీ విషయంలో రైతులకు అవగాహన కల్పించారు. ఇటు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కదలప్ప, ఓపీఐసి నారాయణ రెడ్డి, పిఎసిఎస్ అప్పంపల్లి సీనియర్ ఇన్స్పెక్టర్ ఓ శ్రీనివాసులు మరియు సంఘ సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అప్పంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము మరియు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు అప్పంపల్లి నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యానవన శాఖ నుండి వాళ్ళకు రావాల్సిన ఆయిల్ పామ్ గురించి, సాగులోని మెలకువలు, సబ్సిడీ మరియు దాని ద్వారా వచ్చే లాభాలన్నీ చక్కగా వివరించడం జరిగింది. దాంతోపాటు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో కూడా తగిన విధంగా రుణాలు అవి ఇప్పించడానికి కూడా ఈ సందర్భంగా రైతులకు సూచించడం జరిగింది. రైతులు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి మిగతా రైతులను కూడా మోటివేషన్ దిశగా మాట్లాడడం జరిగింది. రైతులను కూడా స్వయంగా ఈ సదస్సులో పాల్గొనేటట్టు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆయిల్ పామ్ అన్నది, సాగు అన్నది చాలా లాభదాయకమని పేర్కొన్నారు. తదుపరి ఈ మండలంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్కు అవకాశం ఉండే విధంగా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. కావాల్సిన నంబర్లన్నీ ఉద్యానవన శాఖ మరియు సహకార శాఖ సంబంధించిన నంబర్లన్నీ భవిష్యత్తులో ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి మరియు తగిన విధంగా సబ్సిడీలు, మిగతా మొక్కలు, తర్వాత డ్రిప్లు అన్నీ సమకూర్చే విధంగా ప్రణాళిక కూడా సిద్ధం చేసి రైతులకు వివరించడం జరిగింది.